స్పీకర్ తాగేసుకోవాలా భయం పోయి కొత్తగా వచ్చినావా తీసుకుంది చెప్పైనా కొంచెం సైడ్ రండి. రామకృష్ణ రామకృష్ణ కెమెరా కొంచెం దుష్ట దుర్మార్గమైన పరిపాలన అంతం పొందాలని చెప్పేసి పాప ప్రక్షాళన జరగాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు గుడిలో ప్రార్థన చేసి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చూసినా అంతా డైవర్షన్ పాలిటిక్స్. చేత ఏమీ రాదు, చేత ఏం చేయలేరు. మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి అమలు చేయరు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు. మనం చాలాసార్లు చూసామన్నమాట. అదేదో మీడియా అండ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయడంలా, లేకుంటే ఎక్కడ ఒక భయము లేదు, ఒక భక్తి లేదు. అక్కడ ఆడిన పుష్కరాలలో దాదాపు 40-50 మందిని ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి. దేవాలయాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి. సో ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా.
సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం. అంతకుముందు ప్రసాదం పైన తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి సో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను మానవత్వం నా మతం అని చెప్పేసేసి. సో తప్పకుండా అదే కాకోకుండా దేవాలయాలకు పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం నిజంగా కూడా ఇన్నేళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి గత బ్రిటిష్ కాలంలో కానీ అంతకుముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. సో ఇప్పుడే దేవాలయాలకు పోయేదానికి కూడా పర్మిషన్లు పెట్టి ఇంకా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కౌన్సిలర్ల నుంచి మొదలుకొని కార్పొరేటర్లు మిగతా అన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎవరైనా వస్తే కేసులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం